అందువల్లనే మీరు చూశారు కదా, 2 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్లని ప్రదర్శన చేస్తే అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన వచ్చింది. కారణం, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను మేము చూపిస్తుంటే, ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే సోషల్ మీడియా మీద కూడా దాడులు చేసే కార్యక్రమం. ఏం పోయే కాలం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఫేస్బుక్ అకౌంట్ని మీరు బ్లాక్ చేయించుతారా? ఎందుకంత భయం? పిరికితనం కదా. మేమేదైనా వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంటే ప్రతివాదన వినిపించాలి తప్ప ఈ తప్పనో రైట్ అనో చెప్పాలి తప్ప, అంటే మేము సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ప్రతి వాదన కూడా న్యాయమైన వాదన, నిజాయితీ వాదన, ప్రజల యొక్క గలం దానిలో కలుస్తుంది అనేటువంటి భయంతో వాటిని మూసేసే కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా ఆగుతుందా? వైఎస్ఆర్సీపీ గొంతుని, స్వరాన్ని, సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి స్వరాన్ని మీరు నొక్కేయాలని ప్రయత్నం చేస్తే ద్విగుణీకృతంగా ముందుకు సాగుతుందనే వాస్తవాలు మీకు అర్థం కావడం లేదు. రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్తాం.